ఈ ప్రోగ్రామ్ ని సమర్పిస్తున్న వారు గురు ఆయుర్ కేర్ ఫార్మసీ, చిక్కడపల్లి, హైదరాబాద్. ఇక్కడ అద్భుతంగా పనిచేసే వివిధ ఆయుర్వేద కంపెనీల బ్రాండెడ్ ఔషధాలు సరసమైన ధరలకు అందుబాటులో ఉంటాయి. నమస్కారం. గురు ఆయుర్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. మీకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా? మీకు మేమున్నాం. ఆయుర్వేద చికిత్స ద్వారా అద్భుత పరిష్కార మార్గాలు అందించడానికి మనతో పాటు లైవ్ లో ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు. అదేవిధంగా ఆయుర్ కేర్ లో చూపించుకుని ఆయుర్వేద చికిత్స పరిష్కార మార్గాలు, సూచనలు తెలుసుకోవచ్చును. సర్జరీ లేకుండా కీళ్లు, మెడ, నడుము నొప్పులు తగ్గించే ఏకైక ఆయుర్వేద సంస్థ గురు ఆయుర్ కేర్. ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో ఉన్నాయి. అదేవిధంగా గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి, కేసరికి దగ్గరలో అందుబాటులో ఉంటుంది. ఎవరైనా సరే డాక్టర్ గారిని కలవాలి, మాట్లాడాలి అనుకున్నారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. అదేవిధంగా ఈ రోజు ప్రత్యేకించి కీళ్ల నొప్పులకు సంబంధించి, కీళ్ల వాపుకు సంబంధించి చర్చించడం జరుగుతుంది. ఎవరైనా సరే కీళ్ల వాతానికి సంబంధించి ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక లైవ్ లో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి లైవ్ లో మాట్లాడవచ్చు. అలాగే కాకుండా వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలనుకుంటే కనుక డాక్టర్ గారి యొక్క నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. అంటే ఈ కీళ్లవాతం అనే వ్యాధి అనేది ఎందుకు వస్తుందంటారు? దాన్ని ఎలా గుర్తించాలి అసలు? మన శరీరంలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తిలో తేడాలు రావడం వల్ల, అంటే మన రోగ నిరోధక శక్తి మన పైన ఎదురుదాడి చేయడం వల్ల ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి వస్తాయి. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ లో ప్రధానంగా చెప్పుకోదగింది కీళ్లవాతం చెప్తాం. దీన్ని ఇంగ్లీష్ లో రుమటైడ్ ఆర్థరైటిస్ చెప్పుకోవచ్చు. ఇది ప్రధానంగా రావడానికి గల కారణం ఏంటంటే, ఇందాక చెప్పుకున్నట్ల మన శరీరంలో ఉండేటటువంటి రోగ నిరోధక శక్తి మన మీదనే తిరుగుబాటు చేయడం. అంటే సెల్యులార్ లెవెల్లో జరిగేటటువంటి ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనిషి యొక్క శరీరంలో అత్యంత చిన్న భాగము సెల్, కణం. కణంలో జరిగేటటువంటి రకరకాలైనటువంటి మెటబాలిక్ యాక్టివిటీస్ వల్ల వేస్టేజెస్ వస్తూ ఉంటాయి. వాటి వల్ల, అంటే ఆ వేస్టేజెస్ లో ప్రధానంగా ఏంటి అంటే కొన్ని సందర్భాలలో ఫ్రీ రాడికల్స్ లాంటివి తయారవుతూ అవి శరీరానికి హార్మ్ చేస్తూ ఉంటాయి. ఆ ఫ్రీ రాడికల్స్ పెరుగుతూ ఉన్నట్లయితే అవి కాస్త మన శరీరంలో ఉండే రోగ నిరోధక శక్తిని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కొంచేత మన శరీరాన్ని మనం ప్రతినిత్యం కూడా ఆహారం జీర్ణమవుతుందా లేదా, సరైన ఆహార పదార్థాలు తీసుకుంటున్నామా లేదా, ఆ జీర్ణమైన ఆహార పదార్థాలు సరిగ్గా ఎక్స్క్రీడ్ అవుతున్నాయా లేదా, ఆరోగ్యకరంగా ఉంటున్నామా లేదా, ప్రకృతిలో ఉండేటటువంటి నియమాల ప్రకారంగా నడుచుకుంటున్నామా లేదా, జీవన శైలి ఎలా ఉంది, తర్వాత శీతోష్ణ పరిస్థితులను బట్టి శరీరాన్ని ఎలా రక్షించుకుంటున్నాం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. పూర్వం ఆల్మోస్ట్ 5,000 సంవత్సరాల క్రితము ఈజిప్ట్ ప్రాంతంలో, ఎగువ ప్రాంతంలో ఉండే నైలు నది ప్రాంతంలో ప్రధానంగా చాలా శీతలంగా ఉండేది. అంటే మనుషులు నివాస యోగ్యంగా ఉండేది కాదు. అంటే ముఖ్యంగా ప్రధానంగా మొదటి దశ పిరమిడ్లు కట్టేటటువంటి కాలంలో, అంటే దాదాపు 6,000-7,000 సంవత్సరాల క్రితం, అప్పుడు చాలా చల్లగా ఉండేది. ఆ చల్లగా ఉండడం వల్ల ఆ ప్రకృతి వల్ల నిరంతరము ఆ ప్రకృతితో మనిషి సంఘర్షించడం వల్ల కీళ్లవాతం జబ్బులు ప్రధానంగా వచ్చేది. అదే ఒక 3,000-4,000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో ఎడారిగా మారింది. బాగా ఎండ వేడి పెరిగింది, చల్లదనం అంతా పోయింది, అడవులన్నీ పోయాయి, కేవలం ఇసుక మైదానాల కింద మారిపోయాయి. అప్పుడు ఆ రోగం దాని అంతలకు అదే తగ్గిపోయింది. ఇది ఈజిప్ట్ మమ్మీల పైన పరిశోధన చేసిన తర్వాత కనుక్కున్నారు. అర్థమైందండి. ఈజిప్ట్ మమ్మీలు అతి పురాతన కాలం నుంచి కూడా మమ్మీఫికేషన్ చేసి పిరమిడ్ల కింద దాచిపెట్టారు. వాటిని పరిశోధన చేసిన తర్వాత తెలిసినట్టు నిజం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, జీవన శైలి అనేది దట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. అంటే నిరంతరము మనము ప్రకృతితో సంఘర్షణ పడుతున్న క్రమంలో, చలదనంతో నిరంతరం సంఘర్షణ పడుతున్న క్రమంలో ఈ వ్యాధి అనేది మనిషికి సంక్రమించిందని తెలుసుకున్నాం. అదే సరి అంటే ఉష్ణోగ్రతలు పెరిగిపోయిన తర్వాత ఆ వ్యాధి అంతలకదే కనుమరుగైపోయిన విషయం కూడా మనం తెలుసుకున్నాం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది,
అంటే ప్రకృతిలో ఉండేటటువంటి శీతోష్ణ పరిస్థితులు కూడా ఈ వ్యాధి రావడానికి దోహదం చేస్తూ ఉన్నాయి. అది అసలు ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు అసలు? ఇప్పుడు ఈ వ్యాధి విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది కీళ్ళ పైన వాపు సడన్ గా వస్తుంది. అంటే మీరు పొద్దున ముఖ్యంగా శీతాకాలంలో పొద్దున కీళ్లు పట్టేసి నడవలేని ప్రత్యేక పరిస్థితిలో వెళ్ళిపోతారు. ఒకటి. రెండు, కీళ్ళని బిగదీసుకుపోవడం. మూడు, జ్వరంగా ఉండడం, అరుచి, ఆకలి మందగించిపోవడం, చాలా చిరాగ్గా ఉండడం, తలనొప్పిగా ఉండడం, ఈ లక్షణాలు ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉన్నాయి అంటే వాపు ఉంది, నొప్పి ఉంది, జ్వరం ఉంది, ఆకలి మందగించేవి, కీళ్ళన్నీ బిగదీసుకుపోయాయి అంటే ఖచ్చితంగా ఆమె ఈ యొక్క కీళ్ళవాతం జబ్బు ఉన్నట్టే లెక్క. ఇవి ప్రధానమైనటువంటి లక్షణం. ఓకే, అంటే ఈ కేళ్ల వాపుకు సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్స విధానం ఉంది? అంటే ఎంత టైంలో అన్నది, ఎన్ని రోజులు క్యూర్ అయ్యే అవకాశం ఉందంటారు? అంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న పదం కూడా ఇదే, కేళ్ల నొప్పులు అని చెప్పేసి, వాసిపోతున్నాయి, మార్నింగ్ లేసేసరికి నడవలేకపోతున్నాం అని చెప్పేసి ఎక్కువగా వింటూ ఉన్నాం. సో అలాంటి వ్యాధికి ఆయుర్వేద వైద్యానికి వచ్చేటప్పటికి మన జనాలకి ఏంటంటే నాకు తెలియదు అని చెప్పడం ఒకటి బాగా అలవాటు. ఎందుకు తెలియదండి ఆయుర్వేద వైద్యం? మనకు ఆయుర్వేద వైద్యం అంటే ఒక చులకన భావం ఉంది, ఒక నిర్లక్ష్య భావన ఉంది. ఆయుర్వేద వైద్యం అంటే మనకు ఒక గౌరవ భావం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అలా ఒక పీరియడ్ ఆఫ్ టైం అది చేసేసారు. మనం కూడా అలాగే, మనకి ఏంటంటే చిన్నది పెద్దది, సాధారణమైంది అసాధారణమైంది, సాధారణమైన సోపు అసాధారణమైన సోపు, సాధారణమైన షాంపూ అసాధారణమైన షాంపూ, సాధారణమైన అమ్మాయి అసాధారణమైన అమ్మాయి, సాధారణమైన మనిషి అసాధారణమైన మనిషి, ఈ సాధారణము అని అసాధారణము అనేది వర్గీకరణ చేశాం. ఈ ప్రపంచంలో సాధారణమైన దానికి ఎప్పుడు మనం ప్రత్యేక చూడం. ఆయుర్వేద వైద్యాన్ని సాధారణ కిందకి మార్చేస్తాం. సాధారణమైన సోపు ఏం పని చేస్తుంది? సాధారణమైన పేస్ట్ నోట్లో దుర్వాసన పోతుందా? సాధారణమైన షాంపూ నెత్తిలో ఉండే చుండును పోగొడుతుందా? అయ్యో కాదు. ఎవరు రారు సాధారణమైన వస్తువులు పెట్టుకుంటే. అసాధారణమైన విషయాలు కావాలి. అదుకోది మనిషి కింద బాగా చిత్రీకరించారు. మాత్రం సాధారణం కింద మార్చేస్తారు. అంటే భారతీయులు సాధారణమైన వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు అసాధారణమైనటువంటి మనుషులు, వాళ్ళు గొప్పవాళ్ళు, గొప్ప విషయాలు కనిపెడతారు, గొప్పగా ఉంటారు అనేది మనం గట్టిగా బలంగా నాటేశారు. దాంతో ఏమైపోయింది, మనము అసాధారణం అంటే అలా ఉంటారు, సాధారణం అంటే ఇండియన్స్ లాగా ఇలా ఉంటారు, ఇట్లా. సో ఈ విధంగా మనకి ఏమైపోయింది, ఆయుర్వేదాన్ని సాధారణకించేశారు, అసాధారణం కాదు. అంచేత అన్ని అయిపోయినాక లాస్ట్ లో చూద్దాం తగ్గకపోతే అనేది ఒక భావన అనేది 99.9% ఆఫ్ ద పీపుల్ బలంగా వ్యాప్తి చెంది. దీన్ని మార్చే ప్రయత్నం కింద అద్భుతంగా పనిచేస్తుందని మేము ఎంత చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా అది గొప్ప విషయం కిందకి వెళ్ళలేకపోతుంది. అది ప్రజలే నిర్ణయించుకోవాలి ఆ విషయం పైన. సో కాబట్టి ఆయుర్వేదంలో మంచి చికిత్సలు ఉన్నప్పటికీ కూడా ప్రజలు బలంగా నమ్మాలి, ఆ విషయం వైపు రావాలి. కొంచెం ఉన్నప్పుడే కనుక వైద్యం చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే ఆస్కారం. ఓకే, డాక్టర్ గారు కాలర్ తీసుకుందాం. హలో, శివ గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి శివ గారు. సార్ నాకు కొంచెం సివియర్ గా బ్యాక్ పెయిన్ ఉంటుంది, అది కొంచెం ఎలా అని చెప్తారు? ఎప్పటి నుంచి దాన్ని బ్యాక్ కూర్చొని ఉంటుంది వర్క్ చేస్తాను అన్నమాట. కూర్చొని ఎక్కువ వర్క్ అది కూర్చొని చేస్తాను వర్క్ లో వర్క్. ఎంఆర్ఐ ఏమైనా తీయించారా, ఎక్స్రే తీయించారా? ఏం చేయించలేదు, మీరు లైవ్ చూస్తే మీకు అలాగే గురించి కాల్ చేస్తున్నాను. ఎంతకాలం నుంచి నడుము నొప్పి వస్తుంది? ఇది నాకు ఒక 2 years అవుతుంది, 2-3 years అవుతుంది. 2 years అవుతుందంటే ఒకసారి ఎక్స్రే తీయించాలి కదండి. అదే లైవ్ చూడాలని గుర్తించిన. మీ వయసు ఎంత? నాది 31 అండి. 31 అన్నప్పుడు అరుగుదల ఏమైనా మొదలైందా? డిస్కులు ఏమైనా జారాయా?
ఇతరత్ర మజిల్ స్పాజం లాంటిది ఏమైనా వచ్చిందా అనేది ప్రధానంగా చూడాల్సిన ఆస్కారం ఉంది. ఒకసారి సింపుల్ ఎక్స్రే తీయించండి. ఎక్స్రే ఫర్ లంబార్ వర్టిబ్రా, ఏపీ అండ్ లాటరల్ అది చేయించండి. తర్వాత ఏం చేస్తారంటే అది తైలం ఏమండి కర్పూరాది తైలం తీసుకొని నడుం ప్రాంతాల్లో గోరువెచ్చని చేసేసి మర్దన చేసేసి వేణులతో కాపడం పెట్టండి, రిలీఫ్ ఉంటుంది. ఒక్కసారి ఎక్స్రే తీసుకున్న తర్వాత మళ్ళీ కాల్ చేయండి, ఏం చేయాలో చెప్తాను. ఓకే డాక్టర్ గారు, ఎవరైనా సరే మిమ్మల్ని కలవాలంటే అంటే డైరెక్ట్ గా కలవడానికి వీల్లేని వాళ్ళు కాల్ ద్వారా మీతో మాట్లాడచ్చు అంటారా? అంటే వాళ్ళకి సంబంధించిన ఎక్స్రేలు కూడా తీయించుకుని మీకు పంపించడం ద్వారా మీరు కాల్ ద్వారా మాట్లాడతారా? వాళ్ళు అంటే మనకి మాట్లాడచ్చు. ఓకే ఓకే డాక్టర్ గారిని ఎవరైనా కలవాలనుకుంటే ఇన్ కేసు మాక్సిమం అయితే హైదరాబాద్, విశాఖపట్నంలో బ్రాంచెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా కనుక మాట్లాడాలనుకుంటే కనుక కాల్ చేసి కూడా మీకు సంబంధించిన డీటెయిల్స్ పంపిస్తే మీకు వ్యాధి ఏంటి, దానికి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో చూసిన తర్వాత దానికి తగిన చికిత్స విధానం చెబుతానని చెప్పేసి ఆయుర్వేదంలో చెప్తున్నారు. ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కేసర్కు దగ్గరలో అందుబాటులో ఉంది. ఓకేనండి, ఈ కీళ్ళ నొప్పులకి సంబంధించి చాలా మంది ఏంటంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినకూడదు, దీనివల్ల ఏంటంటే కాళ్ళు వాస్తున్నాయి, బాగా పెయిన్ వస్తున్నాయి అని చెప్పేసి అంటారు. నిజంగా అలా ఉంటుందంటారా? పడపోవడం ఫుడ్ ఐటమ్స్ అలాగా పడకపోవడం అలాంటిది కాదండి. ఇదంతా కూడా ఎక్కువ స్టోరీ అన్నట్టు. పడకపోవడము, ఆయుర్వేదం తింటే ఏదో అవుతుందని, ఇవన్నీ ఏంటంటే కావాలని ఏమంటారంటే అగ్గి రాజేసి ఆయుర్వేదం పైన పడేసినట్టే తప్ప మరొక కాదు. ఆయుర్వేద వైద్యం అంతా ఏం లేదు, సిస్టమేటిక్ సైన్స్. ఇక్కడ ఏమిటంటే ప్రధానంగా ఆయుర్వేద వైద్యం అనేటటువంటి దానికి ఏంటంటే ఏ రోగమైనా కానీ, ఇంగ్లీష్ వైద్యంలో అన్ని తినొచ్చు అంటారు కానీ ఎక్కడ చెప్తున్నారండి అన్ని తినొచ్చు అని? చెప్పండి. వాళ్ళు కూడా పచ్చాలు బాగా చెప్తారు. ఇటీవల కాలంలో వాళ్ళు కూడా చాలా ఎక్కువ పచ్చాలు చెప్తున్నారు. ఎందుకంటే మందులు కాస్త పనిచేయడం లేదు, ఆ పెయిన్ కిల్లర్స్ మీద ఆధారపడి ఉంటారు. స్టిరాయిడ్స్ జనాలు రాయొద్దు అంటున్నారు. సో దాంట్లో వాళ్ళకు దిక్కుదోచని పరిస్థితిలో ఉండేది విపరీతమైన పచ్చాలు చెప్పేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నారు, నేను చెప్పట్లేదు పచ్చాలు. వాస్తవానికి ఏంటి అంటే ఇది ఒక రకంగా చెప్పాలి అంటే అగ్ని మందగించడం వల్ల శరీరంలో అపక్వమైనటువంటి జీర్ణ రసాలు అంటే పుల్లని పదార్థాలు ఏవైతే పేరుకుంటాయో అవి శరీరంలోకి అబ్సార్బ్ అవ్వడం వల్ల శరీరంలో ఉండేటటువంటి మెటబలిక్ చేంజెస్ అనేటటువంటి వచ్చి శరీరంలో రోగ నిరోధక తేడాలు వచ్చేసి ఈ వ్యాధి వస్తుందని ఆయుర్వేదం చెప్తాం. అయితే ఈ వ్యాధి ప్రధానంగా ఏంటంటే శీతలమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు కొంచెం పేట్రేగిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి చల్లని ద్రవ పదార్థాలు కానీ, గడ్డ పెరుగు కానీ, చల్లగా ఉండేటటువంటి ఆహార పదార్థాలు కానీ, ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారం కానీ తినొద్దు అని చెప్తాం. అంతే తప్ప వంకాయ తినకు, గోంగూర తినకు, మరొకటి తినకు, ఇంకోటి తినకు అంటూ ఒక కఠినమైనటువంటి నియమాలు ఏమీ లేవు. ఆయుర్వేదంలో వాస్తవానికి అట్లా నియమాలే లేవు. ఆయుర్వేదం చాలా వరకు సేఫ్ అండ్ ఎఫెక్టివ్, అద్భుతంగా పనిచేస్తాయి. వచ్చిన చిక్కంతా ఏమిటంటే ఇక చివరి దశగా మనం ఆయుర్వేదాన్ని ఎంచుకుంటున్నాం కాబట్టి మనకు రిజల్ట్స్ వచ్చే విషయంలో డిఫరెంట్ ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. అద్భుతంగా తగ్గినా కూడా మనం ఎవరో మాట్లాడం. ఒకసారి ఏమైంది, ఒక సైంటిస్ట్ భార్య నిదానిలో చాలా సివియర్ గా రుమిటెడ్ ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఆవిడ, అప్పుడు నేను ఏదైనా షో చేస్తూ ఉన్నాను, ఆవిడ వచ్చారు పాపం కోడలు పట్టుకొని నడిచే పరిస్థితి వచ్చారు. వెంటనే వైద్యం చేయించుకున్నారు, అద్భుతంగా తగ్గింది. 2-3 months షీ బికేమ్ ఆల్ రైట్. ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చేసి అడిగారు, ఏంటంటే మీకు కనిపించలేదంటే ఎక్కడ పోయారు అంటే, అమ్మ నేను లేవలేని పరిస్థితిలో ఉన్నాను, ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నేను ఒక మహేష్ బాబు గారని ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, అద్భుతంగా తగ్గింది. ఆ అమ్మాయి ఏమన్నది వెంటనే, అదేంటంటే అలా మాట్లాడతారు, మీరు ఏదో అపోలోకి వెళ్ళారు లేకపోతే మరొక దగ్గరికి వెళ్ళారు అనుకున్నాను నేను. అక్కడ అలాంటి వాటిల్లో తగ్గుతుంది కానీ ఆయుర్వేదంలో ఏం తగ్గుతుంది అంటే మీరు అబద్ధం చెప్తున్నారు అని ఆవిడ ఎదురు మాట్లాడు. నాకేంటంటే నా అవసరం ఏముంది, నీతో అబద్ధం చెప్తే నాకు చాలా లాభం ఉంది, అయినా నేను పని కట్టుకుని ఆయుర్వేదాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు తగ్గిన విషయం వెళ్ళిన విషయం చెప్తాను, అడిగా కాబట్టి చెప్తా ఉన్నాను, అయితే నాకు నీతో చెప్పుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు.
లేదంటే తగ్గదండి. ఇట్లాంటి ఘనాపాటీలు మార్కెట్ లో కోకుల్లలుగా ఉన్నారు. ప్రతి ఘనాపాటి ఆయుర్వేదం వేస్ట్ అండి, ఆయుర్వేదం తగ్గదండి. ఆయుర్వేదం ఎప్పుడో పురాతన కాలం నాడదండి. ఏ పురాతన కాలం పాతికాయ పద్ధతి ఇప్పుడు ఏం పనిచేస్తారండి? స్ట్రాంగ్ మందులు వాడాలండి. టానిక్ లాంటి మందులు వేసుకుంటే ఏమైనా పరంగా పనిచేస్తుందండి. పార్టీలు ఆషాఢ బుద్ధులు కరకమలు అసలు ఎక్కువైపోయారు. అంటే విపరీతంగా దాని ఇంగ్లీష్ వైద్యాన్ని ఆకాశానికి ఎత్తేసి అతి భయంకరంగా అతి భీకరంగా ఎదుటి వాళ్ళని ఉదరగొట్టే లెవెల్లో మాట్లాడటం ఎక్కువ. అంటే ఇంకోసారి ఒక అతను మెడకు సర్వికల్ కార్డ్ ఆపరేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఆయన పాపం అలవాటు. నేను అప్పట్లో ఒక పత్రికకు కేస్ స్టడీస్ అని రాశాను, జనరల్ అవేర్నెస్ కోసం. అప్పుడు ఆయన రోజు వాళ్ళ ఆవిడకి ఇచ్చేసి, చూడు ఇదేదో బాగుంది, ఎప్పుడన్నా పనికి వస్తుంది, తీసి పెట్టమ్మా అని, బేబీ తీసి పెట్టు అని వాళ్ళ ఆవిడకి చెప్పాడు. వాళ్ళ ఆవిడ తీసి పెట్టారు. వాళ్ళ సైన్స్ ఒక రోజు ఏమైంది, ఈయన సర్జికల్ కార్డు ఆపరేషన్ కు ఆపరేషన్ చేసేయాలి ఆర్టీసీలో అని అన్నారు. ఆగుతున్నారు అనేటప్పటికీ ఇక ఆయన రాత్రి పెట్టి నా కథ అయిపోయింది, కాళ్ళు చేతులు పడిపోతాయో ఏం పడో ఏం జరుగుతుందేమో, వాడేదో ఆపరేషన్ అంటున్నాడు, గ్యారెంటీ నా బస్సు బస్ స్టాండ్ అయిపోయింది, బళ్ళారి బస్ స్టాండ్ అయిపోయింది, ఇంకేం చేయాలరా దేవుడు అంటూ రాత్రి 11 గంటలకు ఇంటికి. వాడు కంగారు పడితే 9 గంటలకు రావాల్సిన 11 గంటలకు ఎక్కడ పోయారు ఏంటంటే, నా పరిస్థితి ఇలా అయిపోయింది, నా వాడు ఆపరేషన్ అన్నాడు, నా భయం వేస్తుంది, ఏం చేయాలంటే, అరే పిచ్చివాడా అలా ఏంటి, మహేష్ బాబు గారు రాసినటువంటి కేస్ స్టడీస్ అని ఉన్నాయి చూడు, ఇట్లాంటి సర్వైకల్ కార్డు కంప్యూటర్ అద్భుతంగా తగ్గిన వారు ఉంటారు, నేను తీసుకెళ్తాగా నీకు ఎందుకు అని. ఒక మొన్నడు ఏమైంది, ఆవిడ స్కూల్లో ఫ్రెండ్స్ మధ్యలో ఓడేటప్పుడు, నేను రేపటి నుంచి రావట్లేదమ్మా, 2 రోజుల్లో మా ఆయనను హైదరాబాద్ కి తీసుకెళ్తున్నాను, ఈ సర్వైకల్ కార్డు కంప్రెషన్ కు ఆపరేషన్ లేకుండా తగ్గించే ఒక మంచి డాక్టర్ దొరికాడు, ఎవరు అన్నారు. ఎవరు అంటే ఇంకేముందండి, డాక్టర్ బుక్క మహేష్ బాబు గారు ఆయుర్వేద డాక్టరు అన్నారు. అంటే వాళ్ళు పగడబడి నవ్వేసి, నీకేనా పిచ్చా వెర్రా, సైన్స్ టీచరు, నీకేనా తలకాయలో పసరుందా, నీకు ఏమిటి అసలు, మంచి డాక్టర్లు ఎక్కడైనా అపోలోలోనో కామినీలోనో యశోదలో దొరుకుతారు, కానీ బుక్క మహేష్ బాబు లాగా ఆయుర్వేదం డాక్టర్ ఎక్కడైనా మంచి డాక్టర్ అవుతాడా? నీకు పిచ్చి కాకపోతే ఒకసారి ఆలోచించుకో, పిచ్చిదానిలా చేస్తా ఉన్నావు. నన్ను అడిగితే నేను చెప్పనా, ఒక లిస్టే చెప్పేస్తాను కదా డాక్టర్లది, బ్రహ్మాండంగా వెళ్ళి బ్రహ్మాండంగా వచ్చేది కదా, పోసి నీ దుంపలేగా బ్రహ్మాండంగా ఏంటే తల్లి వాడు సర్జరీ చేస్తాడంటే గ్యారంటీ ఇవ్వట్లేదు. కాలో చేయకపోతే మా ఆయన 4 కిలో పొడవు ఉంటాడు, 150 కిలోల బరువు ఉంటాడు, ఎవరు మోయాలి ఆయన 10 కిలో పెట్టేసుకుని, నువ్వు మోస్తావా చెప్పు, నీ ఇంట్లో తీసుకొచ్చి పెడతా అన్నదట. అలా ఉండదు రమ్మా, అలా ఎట్లా ఉంటుంది చెప్పు, బ్రహ్మాండంగా తగ్గుతుందని చూసావా, నువ్వు వస్తావా చెప్పు రా, తిక్క మాటలు మాట్లాడతావు ఏంటి అంటే కూడా మళ్ళీ వాళ్ళు నవ్వారు. సరే ఆవిడ ఏం చేసి మా ఇంటికి వస్తే, మా ఇంటి తీసేసి 2 దండాలు పెట్టేసి, మహేష్ బాబు గారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చేసాను, ఏమండి మా అత్తగారికి కూడా నమ్మకం లేదు, మా ఆయనకు నమ్మకమే లేదు, నా ఫ్రెండ్స్ కి అంతకన్నా నమ్మకం లేదు, నాది ఒక పెద్ద పోరాటం తీసుకొచ్చి నీ దగ్గర పెట్టాను, నువ్వేదో చెయ్యి. ఇక్కడ కనిపించలేదు. వాళ్ళ వాళ్ళ అత్తగారు వచ్చారు, ఆయన ఉండి నేను మన హాస్పిటల్లో జాయిన్ అయ్యాను, చేయించుకున్నారు. మళ్ళీ వెళ్ళే రోజున ఆవిడ వచ్చారు. వస్తే అంతకు ముందే చెప్పారు, ఇలా ఫ్రెండ్స్ ఇలా చెప్పారు, ఇలా అన్నారండి, అందరినీ ఎదిరించి వచ్చాను. బ్రహ్మాండం తగ్గిన తర్వాత నేను అన్నాను, గురుదక్షిణ కింద ఏమి చెప్పండి మహేశ్వరరావు గారు, ఏమి అంటే ఈ ఫ్రెండ్ అన్నారు కదా, ఏమని వాళ్ళేం ఆయుర్వేదం డాక్టర్ వాళ్ళు ఏమవుతుంది అన్నారు కదా, ఎందుకు ఆ మాట అన్నారు, ఏమిటి కథ కాపేసి కొంచెం కనుక్కొని రమ్మా అన్నారు. మీరు ఏమనుకోరు కదా మహేష్ బాబు గారు, అనుకునేది ఏముందని కనుక్కొని రమ్మని మీకే చెప్పిన తర్వాత మాకు బుర్ర తక్కువలో అని అన్నా కూడా పర్లేదండి, పడతామండి, ఎందుకంటే పబ్లిక్ కదా, వాళ్ళ ఇష్టం ఏదైనా మాట్లాడుతుంటారు, డెమోక్రటిక్ కంట్రీ కదా, కానివ్వండి అంటే సంతలోకి వెళ్ళాక ఏం చేస్తాం మహేష్ బాబు గారు, మంచి వంకాయలే కదా ఎదుర్కొనేదంటే, అవునండి మంచి వంకాయలు ఎదుర్కొంటాం, పుచ్చి వంకాయలు ఎవరు తీసుకోలేదంటే పుచ్చి వంకాయలు తీసుకోవాలి. అందరూ బాగా చదువుకున్న వాళ్ళందరూ అలోపతి చదువుకుంటారండి, ఇంకా మరి
పుచ్చంకాయలు లాంటి వాళ్ళే కదా ఆయుర్వేదం చదువుకునేది అని అన్నారు. అవునండి, మేము పుచ్చే కావచ్చు కాక అంటే పుచ్చే కావచ్చు కాక కానీ పని చేస్తున్నారు. మంచి వంకాయలు చేసిన వాళ్ళు మంచి వంకాయలుగా ఉండి చలామణి అవుతున్నటువంటి వాళ్ళు అద్భుతంగా పనిచేయాలి కదా, మరి వాళ్ళు గ్యారెంటీ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అదే పెద్ద డిబేట్ జరిగింది మహేష్ బాబు గారు. నేను అన్నాను అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మహేష్ బాబు లాంటి వాళ్ళు ఒకరు ఉన్నారన్న సంగతి మాకు ఇప్పుడే కదా తెలిసింది అన్నారు. అర్థమైందండి? మహేష్ బాబు లాంటి వాళ్ళు ఒక్కరు మాత్రమే ఉన్నారని ఇప్పుడే కదా తెలిసింది అంటే వాళ్ళు కనుక్కున్న సత్యం. సత్యం కనుక్కున్నంత వరకు అది అసత్యం. సత్యం కనుక్కున్నంత ఇప్పుడే కదా తెలుస్తుంది. ప్రతి ఒక్కరు సత్యాన్ని సోక్రటీస్ లాగా వెళ్ళిపోతున్నారు జీవితం మొత్తం. చెప్పండి, మేమేం చేస్తాం? అప్పటిదాకా మేమేంటి ఈ పిచ్చి సన్నాసం, ఏదో ఆకులు అలములు నూరుకునేవాళ్ళము, అడవుల్లో ఏమిటో గచ్చాకు పిచ్చాకు వైద్యాలు చేసేవాళ్ళం. సైన్స్ లేదు, మాకు సిస్టమ్ లేదు, పద్ధతి లేదు, పాటు లేదు. ఇంగ్లీష్ వైద్యులు అంటే ఘనాపాటీలు, వాళ్ళు ఇట్లా ఇటుకల మీద ఇట్లా వేసేసి రోగాలను తగ్గించే ఘనాపాటీలు అని జనాలు చెప్తాను. చెప్పండి, ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను వందలు వేలు చెప్పగలను ఇలాగా మనుషుల యొక్క ప్రవర్తన గురించి. ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదండి. ఎక్స్పీరియన్స్ అవగానే ఇంకా తెలియదు కదండి, చూసారు కాబట్టి ఒకసారి వాళ్ళు అర్థమైంది. అంటే ఫస్ట్ ఒక పర్సన్ అంటే చేయించుకుంటేనే కదా దాని చికిత్స విధానం ఏ విధంగా ఉంది, ఎంత తొందరగా క్యూర్ అవుతుంది అన్నది తెలుస్తుంది. ఏదైనా కానీ ఏమిటంటే మనము ఏదైనా ఎక్స్పీరియన్స్ కానంత వరకు వీ షుడ్ నాట్ కామెంట్ అంత బేసిక్ మేనర్స్. ఈ రోజుల్లో 10వ క్లాస్ చదివిన వాళ్ళు, 5వ క్లాస్ చదివిన వాళ్ళు, 4వ క్లాస్ చదివిన వాళ్ళు ఎంత అద్భుతమైన తెలివితేటలు కలిగి ఉన్నారంటే అన్బిలీవబుల్ తెలివితేటలు ఉన్నవాడు. మేము ఏదైనా చేయగలము, ఏదైనా సాధించగలము, ప్రపంచాన్ని పిండి ముక్కుపొడి చేసి అక్కడ ఇంటి ముందర ముక్కేయగలం అన్నట్టుగా ఉన్నారు. అంత మాత్రాన చదువుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళని నేనన్నా తప్పే, చదువుకోలేని వాళ్ళు తప్ప చదువుకున్న వాళ్ళకి తెలివితేట లేదని నేను ఎట్లా సిద్ధాంతరీకరిస్తానండి చెప్పండి. కాబట్టి ఆయుర్వేదం పనిచేయదని చెప్పడం మీదెవరు అసలు? వాట్ రైట్ యూ హ్యావ్? నేను కనుక చెప్తే అసలు సిగ్గుతోని తల ఉంచుకుంటారు. నేను ఒకసారి పెద్ద ఆయన అడిగాను, హిందీ టీచర్ వచ్చారు, ఏమండి మీకు డూ యు నో రాహుల్ సాంకృతి అని అడిగారు. డూ యు నో రాహుల్ సాంకృతి అని అడిగారు. ఆవిడ హిందీ టీచరు, హిందీ సాహిత్య జగత్తులో 96 పుస్తకాలు రాసిన కవి గురించి తెలియకపోతే ఏం చదువులు చదువుతున్నామండి? మరి నేను కూడా మాట్లాడొచ్చు కదా. నేను ఏమైనా పంచమాల కవి గురించి అడగట్లేదు కదా. ఓల్గా నుంచి గొంగ వరకు అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. అది కూడా తెలియకపోతే ఏం చదువు చదివినట్టు చెప్పండి. మరి జనం అలా మాట్లాడినప్పుడు మేము కూడా అడుగుతాం కదా, మీకెంత తెలివితేటలు ఉన్నాయని. చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్న అంశాలు చెప్పొచ్చు. అంటే మనకు ఆల్రెడీ ఒక చిత్రీకరించినటువంటి అంశం ఏమిటంటే ఆయుర్వేదం అంటే డాష్ డాష్, ఆయుర్వేదం అంటే గుళికలు, ఆయుర్వేదం అంటే ఆకులు అలాలు, ఆయుర్వేదం అంటే అది శాస్త్రీయం కాదు, ఆయుర్వేదం అంటే ఇప్పటి కాలానికి పనిచేయదు, ఆయుర్వేదం అంటే డాష్ డాష్ డాష్. అక్కడ మాత్రం అబ్బో సూపరో సూపరు సూపర్ సూపరు సూపరో సూపర్ అంటే ఇట్లా మనమే మందు దాకముందే తీన్మార్ ఆడుకుంటూ పోతుంటారు, నాగిని డ్యాన్స్ ఆడుకుంటూ పోతుంటారు. ఇట్లా ప్రజలు తయారైపోతే మనం ఏం చేస్తామండి? ఎంతమంది కానీ చెప్తాము, ఎంతమందినని మారుస్తాము. మార్పు చైతన్యం అనేది ఎవరికి వాళ్ళు తెచ్చుకోవాలి కదా. మార్పు చైతన్యం మహాప్రస్థానం ఆయన మన ఇంటికి వచ్చి చెప్పడు కదండి, మనం చదువుకోవాలి కదా. రాయడం అయిపోయింది మహాప్రస్థానం, కానీ మనం కూడా చదువుకోవాలి కదా. బాలగంగాధర్ తిలక్ రాసిన పుస్తకాలు మనం చదువుకుని చైతన్యవంతం అవ్వాలి కదా. ఆయుర్వేద వైద్యాన్ని మనం తెలుసుకోవాలి, మన బాధ్యత అది. తెలుసుకోకపోతే ఎవరి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. చెప్పగలిగింది అంతే. ఇక గురు ఆయుర్ కేర్ రీసెర్చ్ సెంటర్ జియాపల్లి కేసరకు దగ్గరలో అందుబాటులో ఉంది. అదేవిధంగా ఇక గురు ఆయుర్ కేర్ బ్రాంచెస్ వచ్చి హైదరాబాద్ మరియు విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి. ఎవరైనా సరే కలవాలి, మాట్లాడాలనుకున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ గారిని కలవచ్చు. ఈ కేళ్ల నొప్పులకు సంబంధించే కాదు, మెడ నొప్పి, నడుము నొప్పి, దేనికి సంబంధించి అయినా సరే ఆరోగ్య సమస్యలకు సంబంధించి ఆయుర్వేద చికిత్స విధానంలో మంచి
చికిత్స విధానం అందుబాటులో ఉంటుందని చెప్పేసి డాక్టర్ గారు అంటున్నారు. సో ఎవరైనా సరే కలవాలి, మాట్లాడాలనుకున్నవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చును. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు. ఈ రోజు కీళ్ళ నొప్పులకి సంబంధించి చాలా చక్కటి అవగాహన కలిగించారు. చాలా మంది ఏంటంటే ఆయుర్వేదం అనేది కొంతమందికి అయితే అవేర్నెస్ వస్తుంది, దీనికి సంబంధించి తెలుసుకుంటున్నారు, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళైతే తెలుసుకుంటున్నారు. ఇంకా ఇది ముందు ఇంకా ఇలా కొనసాగాలని అయితే ఆశిద్దాం. ఇది నాటి గురు ఆయుర్ కేర్ కార్యక్రమం. నమస్తే. ఈ ప్రోగ్రామ్ ని సమర్పించిన వారు గురు ఆయుర్ కేర్ ఫార్మసీ, చిక్కడపల్లి, హైదరాబాద్. ఇక్కడ అద్భుతంగా పనిచేసే వివిధ ఆయుర్వేద కంపెనీల బ్రాండెడ్ ఔషధాలు సరసమైన ధరలకే అందుబాటులో ఉంటాయి.